गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणाध्यक्षाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. So currently we are honored to launch a platform which fills the gap in the financial literacy, which is called Finversity, and today it's available for everyone in the market and everyone. We want to empower every students to every individuals in India. We want to take this financial literacy to empowering 20 lakh individuals in upcoming 1 year. That's a mission and goal what we have taken to us, and we want to accomplish it. We want to make India a financial literate India. So that's the mission what we are here, and that's the thing what we are trying to do it here. So everyone can access financial literacy through Finversity through fineforindia.in today. So please go through the website. Please start taking your financial literacy, first step to your financial literacy through taking a test today. It's available for everyone. Please do take it. Empower India with financial literacy. So just Fine for India is available now. We are happy. Just go through the website and give me your valuable feedback. Thank you so much. కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ ఫిన్వర్సిటీ. ఇందులో పిల్లలతో సహా పేరెంట్స్కి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఆర్థిక అవగాహనలో కావలసినటువంటి యొక్క విజ్ఞానం వారికి చేయబడుతుంది. దానివల్ల సమాజంలో ఆర్థిక నేరాలు తగ్గి ఆర్థిక విషయాల పట్ల అందరికీ కూడా ఒక సదవగాహన రావాలనేటువంటి ఒక ప్రయోజనం కోసం ఈ ఫిన్ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. వారికి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 25 ఫైనాన్షియల్ ఇయర్లో రోజుకు 3,69,00,000 రూపాయల యావరేజ్గా ప్రజలు ఈ సైబర్ ఫ్రాడ్ ద్వారా మోసపోయినారు. దగ్గర ఈ మనకు భారతదేశంలో 18,000 కోట్ల రూపాయలు గత సంవత్సరం ప్రజలు తమ డబ్బులు పోగొట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు సమయం వచ్చింది. మనము దీన్ని ప్రతి ఒక్కరిని జాగృత పరచలేకపోతే భవిష్యత్తులో మనము చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఫిన్ యూనివర్సిటీ ద్వారా ఫిన్వర్సిటీ వీళ్ళు చెప్తూ ఉన్న ఈ బృహత్ కార్యానికి మనమందరము సహాయ సహకారాలు ఇచ్చి ఎడ్యుకేట్ అయ్యి మనం ముందుకు సాగాలని. ద ప్రాస్పరిటీ ఆఫ్ అవర్ కంట్రీ డిపెండ్స్ నాట్ ఆన్ ద అబెండెన్స్ ఆఫ్ ఇట్స్ రెవెన్యూస్, నాట్ ఆన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ ఇట్స్ ఫోర్టిఫికేషన్స్, నాట్ ఆన్ ద బ్యూటీ ఆఫ్ ఇట్స్ పబ్లిక్ బిల్డింగ్స్, బట్ ఇట్ కన్సిస్ట్స్ in its number of cultivated citizens, in its men and women of education, enlightenment, character and awareness among the youth. ఇది తప్పకుండా జరగాలండి. దీనికి గాను మీరు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు ప్రతి ఒక్కరూ అట్రాక్ట్ అయ్యేది యూట్యూబ్ ద్వారా లేదా సెలబ్రిటీస్ ద్వారా లేదా మనకు వార్తాపత్రికల ద్వారా ఈజీగా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా భాగస్వాములై ఈ భారతదేశ జనాభాలో ఉన్న 70% యువతను మీరు ముందుకు నడిపించి సరి అయిన మార్గంలో వాళ్ళు వచ్చి దేశానికి, మనకు, ప్రాంతానికి, తల్లిదండ్రులకు కూడా వాళ్ళు అన్ని రకాల మంచి ప్రవర్తనతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఆవిష్కరిస్తూ ఉన్న సంస్థ ఫిన్ యూనివర్సిటీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. In our country we have 25 crores in school students across. ఇప్పుడే సార్ చెప్పారు దాదాపు 70 కోట్ల మంది యూత్ ఉన్నారు 30 years లోపు. అవుట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 196 కంట్రీస్ ఉంటే అందులో మన దేశంలో ఎక్కువ యువత ఉన్న దేశం భారతదేశం. దానికి కలాం గారు చెప్పారు, సార్ కూడా వీరందరూ అబ్దుల్ కలాం గారితో వాళ్ళు లీడ్ ఇండియా ఫౌండేషన్లో వాళ్ళు చాలా మోటివేటెడ్ స్పీకర్స్. పెద్ద కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మన లేజినెస్, మన నెగ్లిజెన్సే ఈ యొక్క అనర్థాలకు ముఖ్యంగా యూత్ టీనేజర్స్ కాదండి స్క్రీనేజర్స్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల మిస్టేకే. నేను అనుకుంటాను దాదాపు
ఇంటర్ అయిపోయిన దాకా నేను సెల్ ఫోన్ ఇవ్వలేదు మా బాబుకు, మా కూతురు కూడా. ఎవరు కూడా ఇవ్వాలి, ఏది ఇవ్వాలి ఒక ఆప్షన్ మాత్రమే ఉంటుంది, మీకు తెలుసు పెద్దలందరికీ. అందు గురించి ముఖ్యంగా మీడియా ద్వారానే ప్రతి ఒక్క చేంజింగ్ సొసైటీలో వస్తుంది. చాలా వరకు స్టూడెంట్స్ తెలంగాణలో 62 lakhs ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో 1,40,00,000 దాకా ఉన్నారు. మరి వీరిని మార్చవలసింది మేము పాఠశాల నుండే స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి నోటీస్ బోర్డులో పేరెంట్స్ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇంటి దగ్గర కూడా చాలా వరకు ఈ యొక్క బర్డెన్ స్ట్రెస్కు ఉపయోగపడుతున్నారు. కార్పొరేట్ స్కూల్స్ వల్ల చాలా వరకు సమాజం నష్టపోయింది. స్కూల్స్ పేరు చెప్పను కానీ మీకు అందరికీ తెలుసు, మీడియా పెద్దలందరికీ మిత్రులందరికీ. ఒక ప్రభుత్వ ఒక బడ్జెట్ స్కూళ్ళల్లో మంచి వాతావరణం, మంచి ఆలోచన, మంచి సత్సంబంధాలు, గురువు, తల్లిదండ్రులు, సమాజము ఇవన్నీ చెట్ల కింద నేర్చుకొని కూడా ప్రపంచాన్ని ఎదిగే స్థాయికి ఎదిగారు. మరి ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఆట లేదు, పాట లేదు, ఏదీ లేదు. అది మీరు ఒక్కసారి హైలైట్ చేసి రాయండి, సార్ పేరు పెట్టి. ఆట పాట అవసరం. మనం 140 కోట్ల మంది, 46 కోట్ల మంది ఉన్నారు. ఎక్కడ ఒలింపిక్స్లో మన స్థాయి ఉంది చూడండి, ఒకసారి ఆలోచించండి. మరి ప్రపంచంలో ఉన్న 40 దేశాల దాదాపు పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు సీఈఓలు అంతా ఇండియన్సే ఉన్నారు. మరి ఎక్కడ జరుగుతుంది లోపం, ఎక్కడ జరుగుతుంది? దాని గురించి మా పాఠశాల నుండి మేమందరం ప్రైవేటు సంస్థల ద్వారా, అసోసియేషన్ ద్వారా జాగృతం చేస్తాం. ఇలాంటి పెద్దల్ని ఇంకా అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తాం. కల్కట్టాలో, శిలిగిరిలో ఈ 14, 15, 16, 29 స్టేట్స్ నుంచి ఒక ఎడ్యుకేషన్ సెమినార్ నిర్వహిస్తున్నాం. అక్రాస్ 29 స్టేట్స్ నుంచి 300 డెలిగేట్స్ అటెండ్ అవుతున్నారు. దానికి ఏమైనా అవకాశం ఉంటే నేను పెద్దలతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సొసైటీ అవేర్నెస్ అనేది అతి ప్రధానం అండి. ఎడ్యుకేషన్ ఇందులో అతి ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను. నా ఎడ్యుకేషన్ నేను ఇప్పుడు 2006లో స్టాప్ చేశాను. బట్ రైట్ నౌ ఐఎమ్ స్టడింగ్ స్పెషల్ బీఈడీ ఎంఆర్ చదువుతున్నానండి. అంటే ఎందుకు అని అంటే యాజ్ ఎ యాక్టర్గా నేను ట్రావెల్ అవుతున్నా, మాకు చాలా టైం ఖాళీ ఉంటుంది. ఈ ఖాళీగా ఉండకూడదు. ఈ ఖాళీ టైంలోనే మనిషికి కావాల్సిన ఏయో ఆలోచనలన్నీ మనిషిని వెంటాడుతూ ఉంటాయి. ఆ ఆలోచన ఫుల్ఫిల్ చేసేది ఓన్లీ ఎడ్యుకేషన్. అది నేను 100% బిలీవ్ చేస్తానండి. అంటే మనిషికి అవసరం ఆశ. ఒకప్పుడు రాతి యుగంలో మనిషి మనుగడ స్టార్ట్ అయింది. ఇప్పుడు అత్యాధునిక ఏ యుగానికి వచ్చేసామండి మనం. దీంట్లో అవసరం కోసం మనం ఒక వేట శైలిలో మనం కష్టపడి నిజాయితీగా ఆహారాన్ని సంపాదించుకొని మన ఫ్యామిలీని పోషించాం. ఇవాళ ఆశ కోసం పరిగెడుతున్నాడు మనిషి. ఈ ఆశకి అవసరానికి మధ్యలో ఉన్న తేడాను తెలుసుకొని కనుక హ్యూమన్ కనుక ట్రావెల్ అయితే డెఫినెట్గా మనం మోడీ గారు ఏదైతే ఆశాజనకంగా కోరుకుంటారో ప్రపంచ దేశాలలో భారతదేశం అత్యున్నత స్థాయికి చేరుకోవాలని, దాన్ని డెఫినెట్గా మనం చేరుకుంటామని నేను భావిస్తున్నానండి. అలాగే ఇవాళ ఫిన్ యూనివర్సిటీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆర్థిక స్వాతంత్రం ఎలా ఉండాలి, ఆర్థిక ప్రయోజనాలను మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఆర్థికంగా మనిషి బలపడాలంటే ఎలా వెళ్ళాలి అనే ఒక థీరీని వాళ్ళు 5th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేయడం అనేది అది అసలు చాలా గొప్ప విషయం కింద భావిస్తున్నానండి. అంటే ఇవాళ ఇంట్లో పిల్లల్ని చూస్తున్నామండి 5th స్టాండర్డ్ నిజంగా కరెక్ట్గా మొబైల్స్కి బాగా అడిక్ట్ అయిపోయారు పిల్లలు. ఏయో గేమ్స్ చూస్తున్నారు, వీడియో గేమ్స్ చూస్తున్నారు, వీటి మీదకి వెళ్ళిపోతుంది ఫోకస్. ఎంతవరకు మొబైల్ మీద ఉంటున్నారు అంటే చుట్టూరు ఉన్న ఎన్విరాన్మెంట్, ప్రకృతిని దీన్ని అంతా మర్చిపోతున్నారు. వీటన్నిటిని మనం అవేర్నెస్ని డెఫినెట్గా క్రియేట్ చేయాలి. అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫిన్ యూనివర్సిటీ వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఫిన్ యూనివర్సిటీ. చేసిన పెద్దలకి, మీడియా సోదరులకి గుడ్ ఈవినింగ్. ఫిన్ యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు సారాలు చెప్పినట్టుగానే చాలా వండర్ఫుల్. ఎందుకంటే షార్ట్ అండ్ స్పీడ్లో పెద్దలు కూడా అంటారండి, మొక్క సంగతి మానవ ఉంచునా అని. అలా దీన్ని ఇప్పటి నుంచి అరికట్టకపోతే ఇన్ ఫ్యూచర్లో కూడా చాలా కష్టం, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మొబైల్ ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ నేను చూస్తాను. యాజ్ ఎ పేరెంట్గా కూడా నేను దీన్ని ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి మంచి కంపెనీని తీసుకొచ్చినందుకు ఇండస్ట్రీ పరంగా మేమే కాకుండా ఇలా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అన్ని రాష్ట్రాల్లోని అందరూ మీడియా సోదరుల ద్వారా అవగాహన కల్పించాలని ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. Firstly, I convey my glad and respect to all the delegates and dignitaries who have come here, and to all the press and media delegates who have presented here. And secondly, I would
I would share my overwhelming appreciations to all the Fin University team for bringing up such a great social cause. ఎందుకంటే ఈ మధ్య there's lots of cyber crime issues that are happening and ఫినాన్షియల్ గా కూడా జాబ్ స్కామ్స్ కానీ లేకపోతే ఇలా ఇష్టం వచ్చినట్టు కాల్స్ చేసి అసలు దీని గురించి అసలు అవేర్నెస్ కూడా లేదు ఎవరికి. అండ్ ఈవెన్ ఇన్ రూరల్ ఏరియాస్ కానీ లేకపోతే ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ఆల్సో స్టూడెంట్స్ ఆల్సో దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఆల్. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ డెవలప్మెంట్ రిలేటెడ్ టు ద ఫినాన్షియల్ లిటరసీ దట్ అంటే చిన్నప్పటి నుంచి చిల్డ్రన్ కి ఎప్పుడైనా కూడా సీడ్ నుంచి వెన్ దే ఆర్ గ్రోయింగ్ స్టేజ్ ఓన్లీ ఒక లెర్నింగ్ స్టేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వాట్ వి టీచ్ దట్ దే విల్ లెర్న్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ స్టేజెస్. సో ఇది ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఇంప్లిమెంట్ చేసినందుకు అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. సో ఇది ఇంకా డెవలప్ చేసి ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇంకా చాలా యూజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇలానే that's where we can see a great humanity in this world. Let's encourage all these things, and I really appreciate Fin University team for bringing up such a great social cause, and thank you so much for inviting me. Thank you.